Hey guys, welcome to Cricket Venkatish. రిషబ్ పంత్, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్స్ నిష్క్రమించినా కూడా దులీప్ ట్రోఫీ మ్యాచ్ సెకండ్ రౌండ్ ఇంట్రెస్టింగ్గా సాగుతున్నాయి. ఒక మ్యాచ్లో ఇండియా ఏ వర్సెస్ డి ఆడుతుంటే మరొక మ్యాచ్లో ఇండియా సి వర్సెస్ బి ఆడుతుంది. రెండు మ్యాచ్లు కూడా అనంతపూర్లో జరుగుతున్నాయి. అనంతపూర్లో ఆర్డిటి అని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక ఫెసిలిటీ, స్పోర్టింగ్ ఫెసిలిటీ ఉంది. నేను అక్కడ రెండుసార్లు వెళ్ళాను, చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను లాస్ట్ టైం. దాంట్లో ఏంటంటే రెండు గ్రౌండ్స్ ఉంటాయి, రెండు క్రికెట్ గ్రౌండ్స్ ఉంటాయి, ఏ గ్రౌండ్ బి గ్రౌండ్ అని. ఏ గ్రౌండ్ ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది, అంత స్టేడియం విత్ ఆల్ స్టాండ్స్ అండ్ అన్నీ ఉంటాయి. బి గ్రౌండ్కి అంత హంగామా ఉండదు, బి గ్రౌండ్ కొంచెం మామూలుగా ఉంటుంది. సో ఆ రెండు గ్రౌండ్స్లో సైమల్టేనియస్గా మ్యాచెస్ జరుగుతున్నాయి. యాక్చువల్గా ఏ గ్రౌండ్లో జరుగుతున్న మ్యాచ్కి మాత్రమే జియో సినిమా వాళ్ళు లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. అన్ఫార్చునేట్లీ బి గ్రౌండ్లో జరుగుతున్న ఇండియా బి వర్సెస్ సి మ్యాచ్కి దెర్ ఈస్ నో లైవ్ టెలికాస్ట్, విచ్ ఇస్ అన్ఫార్చునేట్. బికాజ్ ఆ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. ఆ మ్యాచ్లో ఎక్కువ స్టార్ డస్ట్ కూడా కనిపిస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ దెర్ ఈస్ నో లైవ్ టెలికాస్ట్ ఫర్ దట్ మ్యాచ్. ఆ మ్యాచ్లో 357 రన్స్ చేశారు ఇండియా సి టీమ్ అగేన్స్ట్ ఇండియా బి. అంటే రుతురాజ్ గైక్వాడ్ టీం. రుతురాజ్ గైక్వాడ్ టీం 357 ఫర్ 5-7 చేశారు, కరెక్ట్ గుర్తులేదు. వికెట్లు ఎన్ని పడినాయంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు. 357 రన్స్ చేశారు. దాంట్లో హైలైట్ ఏంటంటే ది కమ్ బ్యాక్ ఆఫ్ ఇషాన్ కిషన్. 111 రన్స్ చేశాడు. ఎంత 80 ఎంతో స్ట్రైక్ రేట్ గుర్తులేదు, కానీ చాలా క్విక్ ఫైర్ నాక్ అది. ఒక వన్ డే స్టైల్లో, వన్ డే క్రికెట్లో ఆడినట్టుగా ఆడేశాడు ఈ రెడ్ బాల్ క్రికెట్లో. 3 6లు 14 4లు కొట్టాడు. సో హీ అనౌన్స్డ్ హిస్ అరైవల్ బ్యాక్ ఇన్ టు ద ఇండియా ఫోల్డ్. అంటే డొమెస్టిక్ క్రికెట్లో మొన్నటిదాకా అతని మీద ఒక అన్అఫీషియల్ బ్యాన్ పెట్టారు కదా, ఎందుకంటే అతను కొంచెం ధిక్కారం, కొంచెం డిఫైన్స్ అగెయిన్స్ట్ ది అథారిటీస్ చూపించాడు. రాహుల్ ద్రావిడ్ చెప్పినా కూడా మాట వీళ్ళ డొమెస్టిక్ ఆడలేదని చెప్పి అది సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా దూరమే. బట్ మళ్ళీ అతని మీద ఆ బ్యాన్ లిఫ్ట్ చేసినట్టే బ్యాక్ ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ డొమెస్టిక్ మ్యాచెస్. అంటే ఐపీఎల్ అనేది ఫ్రాంచైజ్ క్రికెట్ పక్కన పెడితే. సో అతను తన అరైవల్ని చాలా బ్రహ్మాండంగా అనౌన్స్ చేశాడు. సో హీ హాస్ ప్రూవ్ దట్ స్టిల్ వెరీ గుడ్ ఇన్ ద రెడ్ బాల్ క్రికెట్. లాస్ట్ టైం ఇండియాకి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు కూడా ఐ థింక్ ఈ స్కోర్డ్ హాఫ్ సెంచరీ, అన్బీటెన్ హాఫ్ సెంచరీ. క్విక్గా మనకు రన్స్ కావాల్సి వచ్చినప్పుడు ఇండియా వాజ్ ఫోర్సింగ్ ఏ విక్టరీ, మంచి నాక్ ఆడాడు. సో ఇండియాకి అతను కమ్బ్యాక్ అవడంతో నాకేమనిపిస్తుంది అంటే ఇది ఎంబారస్మెంట్ ఆఫ్ రిచెస్ అంటారే. ఒకసారి మనకి ఏమవుతుంది, వాళ్ళంతమంది ఒకే ప్లేస్ కోసం పోరాడు. ఇప్పుడున్న ఇండియన్ కాంటెక్స్ట్లో మొన్న సెలక్షన్ విషయంలో రుతురాజ్ సెలెక్ట్ చేయలేదు, శ్రేయస్ అయ్యర్ సెలెక్ట్ చేయలేదు, పలానా ప్లేయర్ సెలెక్ట్ చేయలేదు, చాలా హంగామా జరుగుతుంది కదా. కారణం ఏంటంటే ఏ ఫార్మాట్లో అయినా ఒక్కొక్క ప్లేస్కి చాలా కాంపిటీషన్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూడండి, టెస్ట్ మ్యాచ్లో కీపర్ ప్లేస్కి రిషబ్ పంత్ ఈస్ దేర్, ఫస్ట్ చాయిస్ అది వితౌట్ ఎనీ డౌట్. సెకండ్ ధ్రువ్ జురెల్ కూడా కొంత బాగా పర్ఫామ్ చేశాడు ఆప్షన్స్ రిషబ్ పంత్. కేఎల్ రాహుల్ కూడా టెస్ట్ మ్యాచ్లో కీపింగ్ చేస్తున్నాడు. వాళ్ళు ముగ్గురు ఉండగా ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా నేను కూడా ఫీల్డ్లో ఉన్నాను, మళ్ళీ నేను సరే టెస్ట్లో కాకపోయినా ఇంటర్నేషనల్ క్రికెట్లో ఐఎమ్ వెరీ గుడ్ ప్లేయర్. మీరు నన్ను ఏదో ఒక రకంగా మీరు స్పెషలిస్ట్ బ్యాటర్గా ఆడించుకుంటారా, లేకపోతే కీపర్ బ్యాట్స్మెన్ ఆడించుకుంటే నాకు ఆప్షన్ అతను ఇస్తున్నాడు. సో టూ మెనీ ఆప్షన్స్. సెలెక్టర్స్కి పెద్ద హెడేక్, గుడ్ హెడేక్, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఏ హెడేక్ కదా. అలాంటి కాంపిటీషన్ కనిపిస్తుంది. ఈ మ్యాచ్లో బాగా ఆడిన మరో క్రికెటర్ అంటే 78 రన్స్ చేశాడు బాబా ఇంద్రజిత్. ఎవరంటే బాబా అపరాజిత్ అని వాళ్ళ ఇద్దరు కవల సోదరులు. వాళ్ళిద్దరులో ఈ ఇంద్రజిత్ ఇటీవల కాలం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ ప్లేడ్ ఫ్యూ మ్యాచెస్ ఫర్ కేకేఆర్ ఆల్సో, మీకు గుర్తు. అతను కూడా కీపర్ బ్యాట్స్మెన్ యాక్చువల్లీ. ఇదే టీంలో అభిషేక్ పెవరల్ కూడా ఉన్నాడు, మరో కీపర్ బ్యాట్స్మెన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ అభిషేక్ ఈస్ గోయింగ్ టు కీప్ ద వికెట్స్, నాట్ ఇషాన్ కిషన్. సో ఇంద్రజిత్ కూడా చాలా లాస్ట్ మ్యాచ్లో మీకు గుర్తున్న దులీప్ ట్రోఫీలో మొదటి రౌండ్ మ్యాచ్లో టఫ్ సిచ్యుయేషన్లో అందరూ టాప్ ఆర్డర్ బ్యాట్స్ అందరూ ఫెయిల్ అయితే ఇతను ఒక్కడు ఒక 70 కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు 70 చేశాడు, చాలా ఇంప్రెసివ్. ఈవెన్ రజత్ పటీదార్, సాయి సుదర్శన్ కూడా 40s చేశారు. అండ్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 46 నాట్అవుట్ మీద బ్యాటింగ్ చేస్తున్నాడు, అలాంగ్ విత్ మానవ్ సుతార్ వెరీ ఇంప్రెసివ్ కదా. అతను బ్యాటింగ్ కూడా చేయగలడు. మానవ్ సుతార్ ఇస్ బ్యాటింగ్ ఆన్ 8 ఐ థింక్. సో వాళ్ళిద్దరు కలిసి సుతార్ కనుక సపోర్ట్ ఇస్తే ఈవెన్ రుతురాజ్ ఆల్రెడీ 90 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తాడు. హీ వాజ్ ఇంజర్డ్ యాక్చువల్, ఓపెనర్గా వచ్చాడు, రిటైర్డ్ హర్ట్ అని ఉంది. మనకి ఏంటంటే ప్రాబ్లం, ఆ మ్యాచ్ టెలికాస్ట్ లేదు,
మనకి క్రికెట్ పోలో కానీ క్రికెట్ బాస్లో కానీ ప్రాపర్ రిపోర్టింగ్ లేదు అక్కడ. లేనప్పుడు మనకి ఎలాంటి రిటైర్డ్ హర్ట్ ఏమైంది అతనికి తెలియదు. కానీ బాబా ఇంద్రజిత్ అవుట్ అయిన తర్వాత రుతురాజ్ రిజ్యూమ్డ్ బ్యాటింగ్. సో అలాంటి సీరియస్ ఇంజరీ ఏం కాదు. వచ్చి అతను ఆడుతున్నాడు అండ్ హీ స్కోర్డ్ క్విక్లీ 46 నాట్అవుట్ చేశాడు. సో ఆ టీం అద్భుతంగా పర్ఫామ్ చేస్తుంది. ముఖేష్ కుమార్ హూ ఈస్ ప్లేయింగ్ ఫర్ ఇండియా బి గాట్ 3 వికెట్స్. సో అతను మోస్ట్ ఇంప్రెసివ్ పికప్ ది బౌలర్స్ అని చెప్పాలి. ఇంకా స్కోర్ బోర్డు చూసి చెప్పాలి అంటే యాక్చువల్గా మనం చూడలేదు. 3 వికెట్స్ ఇచ్చాడు. ఎకానమీ బాగుంది. సాయి కిషోర్ ఎకానమీ కూడా బాగుంది. వాషింగ్టన్ సుందర్ వెంట్ ఫర్ రన్స్. రాహుల్ చహర్ గాట్ 1 వికెట్ బట్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. మిగతా పేసర్స్ కూడా ఆ టీంలో ఉన్న టీమ్ గార్డ్ మిగతా పేసర్స్ కూడా దే వెంట్ ఫర్ సమ్ రన్స్. బట్ స్టిల్ అది బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్గా ఉంది. బిగ్ గ్రౌండ్ నేను చెప్పాను కదా, చిన్న గ్రౌండ్ కంపేర్ టు ఏ గ్రౌండ్. ఇక్కడ పేసర్స్ కొంత హెల్ప్ ఉన్నది నిజమే, కానీ స్టిల్ ఇట్ ఈస్ ఎ బ్యాటింగ్ పిచ్గా కనిపిస్తుంది. మంచి బ్యాటింగ్ పిచ్. అందుకే 350 రన్స్ వచ్చే ఫస్ట్ డేలోనే. అండ్ ఇషాన్ కిషన్ మేడ్ మోస్ట్ ఆఫ్ ఇట్. సో చాలా మంచి దాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. సో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ మనకి టెలికాస్ట్ మాత్రం లేదు. ఇంకా ఇండియా ఏ వర్సెస్ డి మ్యాచ్ గురించి వస్తే వాళ్ళు దీంట్లో ఇండియా ఏ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. వాళ్ళు 288 ఫర్ 8 చేశారు. దీంట్లో హైలైట్ ఏంటంటే శ్యామ్స్ ములాని హూ ప్లేస్ ఫర్ ముంబై ఇండియన్స్. మీకు అలాగైతే గుర్తుంటుంది అందరికీ, డొమెస్టిక్ క్రికెట్ ఫాలో. శ్యామ్స్ ములాని ఇస్ బీన్ వెరీ గుడ్ ఇన్ డొమెస్టిక్. ముంబైకి ఆడతాడు, ముంబై రంజీ ట్రోఫీ టీంకి ఆడతాడు. హీఈస్ అన్ ఆల్రౌండర్ యాక్చువల్లీ. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో ముంబై ఇండియన్స్కి కొన్ని మ్యాచ్లు ఆడి లాస్ట్ సీజన్ పెద్ద సక్సెస్ కాలేదు. బట్ హీఈస్ బ్యాటింగ్ ఎట్ 88. మంచి బ్యాటింగ్ చేస్తున్నాం. తనుష్ కోటియన్ అనదర్ ముంబైకర్. ఇద్దరు ముంబై ఖడూస్ బ్యాటింగ్ చూపించారు. మొదట్లో వికెట్లు టపటప పడ్డాయి. సీనియర్ ప్లేయర్స్ అవుట్ అయ్యారు, ఇంక్లూడింగ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ హూ ఈస్ లీడింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ శుభ్మన్ గిల్. సో మయాంక్ అగర్వాల్ తొందరగా అవుట్ అయ్యాడు. మిగతా ప్లేయర్స్ అందరూ కొంచెం టీం కూడా వీక్ అయ్యి కంపేర్ టు అదర్ వాళ్ళు స్టార్స్ వెళ్ళిపోయిన గిల్, రాహుల్ లాంటి ప్లేయర్స్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వీక్ అయినట్టుగా అనిపించింది. వికెట్స్ కూడా 2 వికెట్లు వచ్చాయి. ఎవరికి? హర్షదీప్కి 2, హర్షిత్ రాణాకి 2 అండ్ విద్వత్ కారకావరపై 2 వికెట్లు వచ్చాయి. హర్షిత్ రాణా బౌల్డ్ బ్రిలియంట్. అతని ఫాస్టెస్ట్ 145. సో ఈ బౌల్డ్ విత్ లాట్ ఆఫ్ ఫైర్. మంచి షార్ట్ బాల్ కూడా యూజ్ చేశాడు. షార్ట్ బాల్తో ప్రసిద్ధ్ కృష్ణను అవుట్ చేయడం చూశాను నేను. సో వీళ్ళు ముగ్గురు కూడా పేసర్స్ ముగ్గురు మంచి బౌలింగ్ చేశారు. అండ్ దే గాట్ వికెట్స్. సో 288 బికాస్ వీళ్ళిద్దరు బాగా ఆడారు కాబట్టి. అలాగే రియాన్ పరాగ్ 37 చేశాడు. రియాన్ పరాగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, అతనికి స్టార్ట్ దొరుకుతుంది కానీ దాన్ని పెద్ద నాక్గా కన్వర్ట్ చేయలేదు. మామూలుగా డొమెస్టిక్లో చాలా పెద్ద స్కోర్స్ చేస్తాడు, కానీ ఇక్కడ ఏంటంటే అది ఒక రెప్యుటేషన్ వచ్చింది ఐపీఎల్ తర్వాత ఏంటంటే ఇది బిగ్ హిటర్ అని చెప్పి. సో ఇక్కడ రెడ్ బాల్ క్రికెట్లో కూడా హీఈస్ గోయింగ్ ఫర్ హిస్ షాట్స్ నేను అనిపిస్తుంది నాకు. ఐ కుడ్ బి రాంగ్, బట్ రియాన్ పరాగ్ 37 చేశాడు. కుమార్కు రాహుల్ వెళ్ళిపోయిన తర్వాత కుమార్ కుషాగ్రా మన ఐపీఎల్లో కూడా అతన్ని బ్రీఫ్గా, అతను జార్ఖండ్కి చెందిన కీపర్. జార్ఖండ్ నుంచి వికెట్ కీపర్ అంటేనే మనం, ఎందుకంటే సీన్ ధోని, సీన్ ఇషాన్ కిషన్, ఇతను ఉన్నాడు, తర్వాత రాబిన్ మించ్ కూడా ఉన్నాడు. వీళ్ళందరూ జార్ఖండ్ నుంచి వస్తున్న కీపర్ బ్యాట్స్మెన్. సో కుమార్ కుషాగ్రా 24 ఎంతో చేశాడు. ఓకే, హీ ఆల్సో హిట్ సమ్ బౌండరీస్. సో వాళ్ళకి మొదట్లో వికెట్స్ పడిన తర్వాత తనిష్ కోటియన్ అండ్ శ్యామ్స్ ములాని వాళ్ళిద్దరు హాఫ్ సెంచరీలతో వాళ్ళు కాస్త మంచి పొజిషన్లో వచ్చారు. ఖలీల్ అహ్మద్ ఇస్ బ్యాటింగ్ విత్ 15. ఖలీల్ అహ్మద్ కూడా బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు, 2-3 బౌండరీలు కొట్టాడు. సో ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ దులీప్ ట్రోఫీ సెలెక్షన్లో మీరు బౌలర్స్ చూడండి. ఈ తనుష్ కోటియన్ కానీ, శ్యామ్స్ ములాని కానీ, సౌరవ్ కుమార్, సారాంశ్ జైన్, మన నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ, వాషింగ్టన్ సుందర్ ఆఫ్ కోర్స్, వీళ్ళందరూ కూడా బౌలర్స్ హూ కెన్ బ్యాట్. సో ఇక్కడ ఓనస్ ఈజ్ ఆన్ మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్. సో ఇక్కడ పిక్ అయిన స్పిన్నర్స్ పర్టికులర్లీ పేస్ బౌలర్స్లో మనకి లేయర్ కూడా యాక్చువల్గా అన్షుల్ కాంబోజ్ క్యాన్ బ్యాట్ ఎ బిట్, నాట్ మచ్. బట్ వీళ్ళు ఏంటంటే బేసిక్గా ఈ సెలక్షన్ అంతా కూడా అంటే మన ఓరియంటేషన్ ఎలా మారిందంటే, మీరు హయ్యర్ లెవెల్లో ఆడాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడాలంటే, ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఆడిషన్. యూ షుడ్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా స్కిల్, సెకండ్ స్కిల్ కూడా ఉండాలి. మీ ప్రైమరీ స్కిల్తో పాటు మీ సెకండరీ స్కిల్ కూడా బెటర్గా ఉండాలన్న ఒక ఇంప్రెషన్ కలుగుతుంది. వీళ్ళందరూ ఈ అందరు బౌలర్స్ నేను చెప్పిన తనుష్ కోటియన్, ఐ థింక్ హీ ఆల్రెడీ హ్యాస్ ఏ ఫస్ట్ క్లాస్ 100. ఈజ్ బేసికల్ అన్ ఆఫ్ స్పిన్నర్.
సారాంష్ జైన్ కూడా అంతే. సారాంష్ జైన్ కూడా మంచి బ్యాటింగ్ రికార్డ్ కూడా బాగుంది. సౌరవ్ కుమార్ కూడా ఇస్ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో మానవ్ సుతార్ అనదర్ ఆల్రౌండర్. సో వీళ్ళందరినీ కూడా బౌలింగ్ చేయగల, బ్యాటింగ్ కూడా చేయగల బౌలర్స్. సో ముఖ్యంగా స్పిన్నర్స్. సో మనకి భవిష్యత్తులో పెద్ద ప్రాబ్లం లేదు. వన్స్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ వీళ్ళందరూ సీన్ నుంచి నిష్క్రమించినా సరే ఆ స్థానాలు ఫిల్ చేయగల వాళ్ళు, దోస్ హూ కెన్ గివ్ సమ్ డెప్త్ టు ద బ్యాటింగ్, అలాంటి టాలెంట్ మనకి అవైలబుల్గా ఉందని చెప్పి వీళ్ళందరూ మనకి ఆశలు కల్పిస్తున్నారు. సో అది ఇంపార్టెంట్. అండ్ సెలెక్టర్స్ కూడా ఆ రకంగా సెలెక్షన్ చేయడం, అంటే సెలెక్షన్ విషయంలో కొంతవరకు ఇలాంటి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది నాకు చాలా నచ్చింది. ఇంకా మిగతా కొంతమంది ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఈజ్ గై కాల్డ్ జలజ్ సక్సేనా, అంటే ఈజ్ ఆల్రెడీ 37 అనుకుంటా. అతను పాపం 6,000 పైగా రన్స్ చేశాడు, 300 పైగా వికెట్స్ తీశాడు, ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. నెవర్ మేడ్ ఇట్ టు ద హైయెస్ట్ లెవెల్. చాలా. సో అతనికి రాలేదు అవకాశం బికాస్ అశ్విన్ వాజ్ దేర్ అండ్ హిస్ ఐపీఎల్ రికార్డ్ ఈజ్ నాట్ గ్రేట్ ఫర్ వైట్ బాల్ క్రికెట్. సో అందుకని అట్లీస్ట్ ఈ బంచ్ ఆఫ్ న్యూ బౌలింగ్ ఆల్రౌండర్స్ వీళ్ళలో మనకి కొంతమంది అంది వస్తారని చెప్పి, ముఖ్యంగా మానవ్ సుతార్ వాచ్అవుట్ ఫర్ దిస్ గాయ్. హీఈస్ గోయింగ్ టు ప్లే ఫర్ ఇండియా ప్రెటీ సూన్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఫార్మాట్స్ కదా.